మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. బీటెక్ చదివిన తర్వాత మళ్ళీ ఈ రంగంలోకి వచ్చావు. ఇప్పుడు ఏదో ఒక ఇన్స్పిరేషను, ఏదో ఒక దురదో లెసన్ వింటూనే ఇక్కడ ఏమనొచ్చు అనేది నేను ఆలోచించేవాడిని. అది కాక మా నాన్నగారు కొంచెం ఈ బ్రహ్మంగారి నాటకాలు ఉంటాయి కదా సార్, అవును, అందులో సిద్ధయ్య పాత్ర చేస్తాడు. తెలియకుండా ఎక్కడో మనం అటు తిరిగి ఇందులోకే రావడం జరిగింది. హాయిగా నెలసరికి జీతం వచ్చి సుఖవంతంగా ఉండాలని కోరుకుంటాను. అవును సార్. తల్లిదండ్రులు ఈ వ్యవహారాలు నడపడానికి మీ నాన్నగారు ఒప్పుకున్నారా? ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు సార్ నాకు. నేను లాస్ట్. ముగ్గురు చదివించడానికి మాకు ఒక 20 lakhs వరకు ఖర్చు అయింది సార్ అని చెప్పి నేనే దగ్గరుండి ఫస్ట్ ఆ 3 ఎకరాలు అమ్మించేసాను సార్. ఎందుకంటే ఆస్తులు వదులుకోవడం అంటే ప్రాణాలు కానీ మాట పడ్డం అంటే ఇంకా ఎక్కువ సార్. అది ఈ అత్తారింటికి దారేది క్లైమాక్స్ ని స్పూఫ్ చేస్తూ మన జబర్దస్త్ అదిరే అభి అన్న ఒక మెసేజ్ పెట్టాడు, హాయ్ బాగా చేసావు బ్రదర్, ఒకసారి కలుద్దామని. పవన్ కళ్యాణ్ డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ చెప్పు. ఇప్పటికీ తినేటప్పుడు ఆ చపాతీలో ఒక మొక్క అని టైప్ దాన్ని అంతా మార్చి అలాగే ఉంచుతున్నాం అత్తయ్య హాస్టల్ వాళ్ళ మీద కోపంతో. ఒకటే ల్యాండ్ అమ్మించావు, అదో గుండెపోటు. తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసావు, మరో గుండెపోటు. నీకా సంపాదన లేదు. అసలు ఎట్లా నువ్వు ఎలా సమాధాన పరిచావు మీ పేరెంట్స్? సరే, సునీల్ గారు రిక్షాలో ఉంటారు, భీమవరం బుల్లోడు ప్రమోషన్కి వచ్చారు. ఆయన్ని నేను ఆ రిక్షాలో లాక్కొచ్చి దిగిపోవాలి. ఫస్ట్ ఎక్కిన స్టేజ్ సార్ అది. ఓకే. ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, అలా ఏదో రిక్షాలాగి వెళ్ళాడు పనుల్లాగా. ఇవన్నీ వాళ్ళకి ఇంకా బాధ కలిగించేవి. వాళ్ళు నాకు ఫోన్ చేసి అందుకని చుట్టాలకు సంబంధించిన వాళ్ళు ఒక హాస్టల్ పెడితే అందులో ఉండేవాడిని సార్. అది కూడా ఒక లేడీస్ హాస్టల్ సార్ అది. ఇప్పుడు నార్మల్గా ఇంతమంది హీరోలతో చేస్తుంటావు కదా. అవును సార్. నీకు బాగా నచ్చిన హీరో ఎవరు? సార్ ఆబ్వియస్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెట్టే. పవన్ కళ్యాణ్ నీకు డెమి గాడ్. రవితేజ గారు ఎంత బాగుంటారు సార్. ఒక డైలాగ్ మనకి ఎక్కువ వచ్చినా నువ్వు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పకుండా నువ్వేం చెప్పగలవు అనేది నీకు ఇప్పుడు క్విజ్ సార్. యాక్చువల్గా త్రివిక్రమ్ గారు ఎందుకంటే సార్ నాకు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు సార్. ఇంకా ఇదంతా బాగానే ఉంది. మరి ఏంటి నీ శ్రీ మహాలక్ష్మి? మనం ఒక 2 years ఆగి చేసుకుందాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు లవ్ గట్ట ఏం పడలేదా? ఆ బీటెక్లో అలాంటిది ఉండేది సార్. పాపం అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. మనం ఆ టాపిక్ మాట్లాడుకున్నా బాగోదే. అసలు వాళ్ళది ఎందుకు వెళ్ళట్లేదు? ఏదో సుధీర్కి ఏదో లవ్ అఫేర్ ఉంది అంటున్నారు. ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టే కదా సార్. ఇంకా వాళ్ళ పర్సనల్ సార్. అది ఏదన్నా అనసూయతో పని చేసావు, రష్మితో చేసావు. వాళ్ళల్లో నువ్వు బెస్ట్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పగలవు? ఎందుకు సార్ గొడవలు అయిపోతాయి. తర్వాత నీ స్టేట్మెంట్ ఎక్కడో చూసాను. అది సినిమా ఇండస్ట్రీలో చాలా మంది లెజెండ్ సినిమా సాంగ్ షూట్ అన్నపూర్ణలో ఆ జూనియర్ ఆర్టిస్టులతో పాటు కలిసి లోపలికి వెళ్ళిపోయాను సార్. వాళ్ళలో నేను కూడా ఉంటాను సార్. ఒక చోట ఎక్కడో చిన్న పెట్టి ఉంటుంది సార్. నువ్వు హైయెస్ట్ డిమాండ్లోకి వెళ్ళావా? కంపల్సరీ. అదేలే, లేకపోతే పొలాలు గట్ట ఎక్కడ కొంటావు? ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ ముఖ్య అతిథి పంచులకు సూపర్ స్టార్ అండ్ సెటైర్లకి ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. ఆయన లేని టీవీ షో లేదు, ఆయన లేని విజయవంతమైన టీవీ షో అంతకన్నా లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఆయన అందరికీ చాలా అపురూపమైన నటుడిగా పేరు తెచ్చుకుని చాలా గొప్పగా విజయపథంలో సాగుతున్నాడు. అతను ఎవరో కాదు, హైపరాది. మీరందరూ అభిమానించే హైపరాది ఇప్పుడు మా ఐ డ్రీమ్ స్టూడియోలో మాతో పాటు ఇంటర్వ్యూ కోసం వచ్చారు. లెట్ us వెల్కమ్ విత్ బోత్ ది బిగ్ హ్యాండ్స్. వెల్కమ్. అది గుడ్ మార్నింగ్. ఇంట్రడక్షన్కి థ్యాంక్ యూ సార్. ఇంట్రడక్షన్ ఏముంది, మీరందరూ లైఫ్లో ఎన్నిటికో తట్టుకుని ఎన్నిటినో అధిగమించి సాధించారు మీరు. అవును సార్. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఈ ఇండస్ట్రీలో మనం ఒకటి సాధించాలంటే ఖచ్చితంగా కష్టపడాలి సార్. అది తమ్ముళ్ళే, ఎవరికి వడ్డించిన మస్తరు కాదు. అవును సార్. అవును. పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా, అవును సార్, వాళ్ళు కూడా చాలా కష్టపడి
ఇప్పుడు ఖచ్చితంగా సార్. ఇప్పుడు రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, వీళ్ళందరూ జూనియర్ ఎవరైనా సూపర్ టాలెంట్ ఉంటే కానీ ఎంకరేజ్ చేయరు సార్. ఎంకరేజ్ చేయరు కాదు, అసలు మీరు వెలుగులోకి రావడమే కష్టం. అవును సార్, అవును. ఎక్కడో మీది ఒక స్పార్క్ ఎగరగానే అందరి దృష్టిలోనే పడుతుంది అది. అంతే సార్. ఎవరు వచ్చినా అలాగే వచ్చిన వాళ్ళే. ఏదైనా ప్రయత్నంగా వెనకాతల బ్యాక్గ్రౌండ్ నుండి ముందుకు తోసి నడిపించి పరిగెత్తించినా కూడా ఆ పరుగు ఎక్కడో ఒకటి ఆగిపోతుంది. అవును సార్. ప్రతిభ లేకపోతే, ప్రతిభ లేని పరుగు కొనసాగదు. అవును సార్. అది అంచేత మీరు మీ ఇంటర్వ్యూస్ కేస్ స్టడీ కావాలి పబ్లిక్కి. నువ్వు జనరల్గా బీటెక్ చదువుకున్నావు. అవును సార్. బీటెక్ చదవడమే కష్టం. బీటెక్ చదివావు, బీటెక్ చదివిన తర్వాత మళ్ళీ ఈ రంగంలోకి వచ్చావు. అసలు వాట్ ఫోర్స్డ్ యూ? అంటే ఇప్పుడు ఏదో ఒక ఇన్స్పిరేషను, ఏదో ఒక దురదో. అంతే సార్. ఈ కాలేజీలో ఉన్నప్పుడు ఏదైనా ఫెస్ట్ అలాంటివి జరిగినప్పుడు ఆ చిన్న చిన్న పైకి వెళ్ళి చిన్న చిన్న మిమిక్రీలు చేయడం, క్లాస్లో కూడా మనం వెనక కూర్చొని లెక్చరర్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు మనం వెనక నుంచి కౌంటర్లు వేయటం, దానికి అందరూ నవ్వడం, ఇవి జనరల్గా జరిగేవి సార్. నా స్కూల్ స్టేజ్ నుంచి ఆ క్లాసులో నేను బాగా చదవటంతో పాటు ఈ కామెడీ కూడా ఎక్కువ బాగా చేసేవాడిని సార్. అంటే క్లాసులో కౌంటర్స్ వేయటం, అందరూ ఎంజాయ్ చేయటం, అవి బాగా నాకు స్కూల్ స్టేజ్ నుంచే ఉంది సార్ అది. అది కాలేజీకి వచ్చేసరికి ఇంకొంచెం బాగా డెవలప్ అయింది. నేను లెసన్ వింటూనే ఇక్కడ ఏమనొచ్చు అనేది నేను ఆలోచించేవాడిని. అందరు నవ్వడానికి ఇక్కడ ఏమనొచ్చు అనేది కూడా థింక్ చేస్తూ ఉండేవాడిని. అలా వచ్చిందే సార్ నాకు కొంత రైటింగ్ అనేది కూడా ఎక్కడో ఇన్బుల్ట్ అది ఉంది. ఆలోచనే రైటింగ్ కదా, కాగితం మీద పెడితే రాత అవుతుంది. మనమే అంతే సార్. నాకు అలా వచ్చిందే, ఈ కాలేజీ నుంచి వచ్చిందే సార్ ఇదంతా. అది కాక మా నాన్నగారు కొంచెం ఈ బ్రహ్మంగారి నాటకాలు ఉంటాయి కదా సార్, అందులో సిద్ధయ్య పాత్ర చేస్తుంటాడు. ఇప్పుడు బ్రహ్మంగారి నాటకం వేసినా మా ఊర్లో ఆయన సిద్ధయ్య పాత్ర చేస్తారు. పర్మనెంట్ ఆయన సిద్ధయ్య, నా 3వ సిద్ధయ్యో 4వ సిద్ధయ్య పాత్ర ఉంటుంది అనమాట. అది ఆయనది తెల్లారేసరికి వస్తుంది ఆ పాత్ర. వీళ్ళు నైట్ 9కు నాటకం స్టార్ట్ చేస్తే ఆయనది మార్నింగ్ 4కి వస్తుంది ఆ నాటకం. పాపం ఆ టైంకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరా ఈ టైంలో పాట పాడుతుందని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే పల్లెటూళ్ళలో నాటకాలు, పల్లెటూరు అంటే కొంచెం టౌన్ లాగా ఉన్నవి కూడా పౌరాణిక నాటకాలు రాత్రి 10:30 ఈ పెట్రోల్ మార్క్స్ లైట్లు వెలిగించి ఆ రోజుల్లో అంతే మొదలెడితే తెల్లారి 5:30. కొంతమంది ముగ్గులు వేస్తే ఈ టైంలో ఎవడరా అని చెప్తే అన్నీ ఉంటాయి. ఆయనేమో పాపం ఎప్పుడు మీరేమో 9ంటికి స్టార్ట్ చేస్తారు, నాది వచ్చేసరికి 4 అవుద్ది, అందరు నన్ను తిట్టుకుంటుంటారు ఈ టైంలో ఎవడరా పాడుతుందని అని ఈ స్టైల్ ఉండేది సార్. ఆయనకి ఉండేది, నాకు ఇట్లా నాటకాలు వేసే ఇది నాకు ఉంది కదా, మా ఇంట్లో ఎవడికి వస్తుందా అని అనుకున్నాడు. అది తెలియకుండా ఎక్కడో మనం అటు తిరిగి ఇందులోకే రావడం జరిగింది. అంటే నువ్వు ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఎలాంటి పనులు చేసినప్పటికీ కూడా కష్టపడినా నష్టపడినా పిల్లలు చదువుకుని జీవితంలో స్థిరపడి హాయిగా నెలసరికి జీతం వచ్చి సుఖవంతంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. మరి నువ్వు ఇలాంటి ఈ వ్యవహారాలు నడపడానికి మీ నాన్నగారు ఒప్పుకున్నారా? అయ్యో, స్టార్టింగ్లో నిజంగానే చాలా బాధపడ్డారు సార్. అంటే మనం బీటెక్ చదివి నాకు 80% సార్ బీటెక్లో. రైట్, గుడ్ డిస్టింక్షన్ అన్నమాట. నేను ఒక చిన్న కంపెనీలో కొన్ని రోజులు జాబ్ చేశాను సార్. కొన్ని రోజులు జాబ్ చేస్తున్నాను, మనకు మంత్లీ కొంత శాలరీ వస్తుంది. కాకపోతే ఏమైందంటే సార్, మన ఫ్యామిలీలో ముగ్గురిని చదివించడానికి నాకు 2 అన్నదమ్ములు సార్. మా 2 అన్నయ్యలు ఉన్నారు సార్ నాకు, నేను లాస్ట్. ముగ్గురిని చదివించడానికి మాకు చాలా ఖర్చు అయిపోయింది. అంటే ఒక 20 లక్షల వరకు. ఏం చదివారు వాళ్ళు? వాళ్ళు కూడా ఒకడు డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఇంకొకడు డిగ్రీ కంప్లీట్ చేశాడు. మా హాస్టల్ ఖర్చులని మనకి ఆ టైంకి బాగా ముగ్గురు మీద ఫీజులని, హాస్టల్ ఖర్చులని ఇలా మొత్తంగా ఒక 20 lakhs వరకు ఖర్చు అయింది సార్. ఇప్పుడు మనకి ఆ అప్పు తీర్చాలంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, నాకు వచ్చి ఒక 20,000 వస్తే అవి ఎవడికో ఒకడికి ఇవ్వాల్సిన వడ్డీలకే అయిపోతుంది. నేను జాబ్ చేసిన సాటిస్ఫాక్షన్ నాకు ఉండట్లేదు. నీకు మిగలదు, ఇంటి దగ్గర మిగలదు. ఏంటిది, ఎంత ట్రై చేసినా మన దగ్గరే ఉండట్లేదు, నాకేమో చేసిన ఫీల్ రావట్లేదు అని చెప్పి మాకు ఒక 3 ఎకరాలు ఉంది సార్ అప్పుడు పొలం. అప్పట్లో ఆ 3 ఎకరాలు ఏం చేసామంటే, నాకు ముందు ఆ అప్పు అనేది మైండ్లో నుంచి పోవాలి, లేకపోతే నేను వర్క్ చేయలేను అని చెప్పి నేనే దగ్గరుండి ఫస్ట్ ఆ 3 ఎకరాలు అమ్మించేసాను సార్. నాకు ఇంక వేరే దారి తెలియలేదు. అదే వాళ్ళ గడిగడికి వచ్చి వడ్డీల కోసం రావడం, అప్పు తీర్చడం. ముందు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్, లేదు. నేను అంటే ఇట్లా చేతికి రావడం ఇంకోటి చేతికి పోవడం అనేది
ఎక్కడ ఇంకా మనం వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ కనీసం నేను ఇంట్లో వాళ్ళకి ఒకటి ఏదైనా చేయలేకపోతున్నానే ఒక బాధ. అందుకని నేను ఆ 3 ఎకరాలు అమ్మించి మొత్తం అప్పు అంతా తీర్చేసాను సార్ ఫస్ట్. ఓకే. అస్సలు జీరో మనకి అది మైండ్లో లేదు సార్. ఇంకా ఒప్పుకున్నారా అమ్మడానికి మీ అమ్మ నాన్న? నేను బలవంతంగా నేనే దగ్గర ఉండి ఒప్పించాను సార్. అది నేను ఎందుకంటే ఆస్తులు వదులుకోవడం అంటే ప్రాణాలు అంతే సార్. కానీ భూమి కానీ మాట పడ్డం అంటే ఇంకా ఎక్కువ సార్. అది దానికంటే కూడా ఒకరి దగ్గర మనం ఆ డబ్బు కోసం ఎవడో ఇంటి దగ్గరికి వచ్చి ఆ మాట పడ్డం ఇంకా అస్సలు తీసుకోలేము సార్ మనం. అందుకే నేనే ముందు అసలు అప్పు అంతా క్లియర్ చేసిన తర్వాత ఈ వెళ్ళి జాబ్ చేస్తుంటే నాకు ఒక చోట అలాగే కూర్చొని చేసే జాబ్ ఎందుకు నాకు ఎక్కలేదు. మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఇదేంటి సైలెంట్గా వచ్చి మన పని ఇట్లా చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా ఏంటిది అన్నట్లు అదే లోపల నాది ఒప్పుకోవట్లేదు సార్. అందుకని మీ చిన్నగా ఈ సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా సార్ సాఫ్ట్వేర్కి, మేము ఈ కృష్ణకాంత్ పార్క్కి వెళ్ళి ఫోన్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం సార్. షార్ట్ ఫిల్మ్స్ మీన్స్ ఆ ఫోన్లోనే ఎంతవరకు వస్తే అంతవరకు తీసి అదే దాన్ని యూట్యూబ్లో పెట్టేయడం సార్. అలా ఈ అత్తారింటికి దారేది క్లైమాక్స్ అని ఒకటి, ఆ క్లైమాక్స్ని స్పూఫ్ చేస్తూ ఒకటి ఫోన్లో తీసి పెడితే అది బాగా చూశారు. అందులో మన జబర్దస్త్ అదిరే అభి అన్న ఒక మెసేజ్ పెట్టాడు సార్, హాయ్ బాగా చేసావు బ్రదరు ఒకసారి కలుద్దామని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అత్తారింటికి దారేది క్లైమాక్స్ అంటే మేము ఉన్నామని నమ్ము అదేనా? అది నాకు బాగా నచ్చిన సీన్ సార్. పవన్ కళ్యాణ్ గారిది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత ఎమోషన్, మనకు అప్పట్లో సుస్వాగతం క్లైమాక్స్ ఆయన ఎమోషన్ పండించిన విధానం చాలా బాగుంటది. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఎమోషన్ పండించింది అత్తారింటికి దారేది క్లైమాక్స్ చాలా బాగుంటుంది సార్. లైఫ్ అది పదే పదే చూసి దాన్ని ఏదో చెయ్యాలి అని అది బాగా గుర్తుండిపోయా, దాన్ని ఏదో చెయ్యాలని అక్కడ అలా స్పూఫ్ చేయడం జరిగింది సార్. కానీ నేను ఒక మాట అడుగుతాను ఇక్కడ, అంత ఇమోషనల్ క్లైమాక్స్ని స్పూఫ్ చేయాలని అసలు ఎందుకు వచ్చింది ఐడియా? ఎక్కువ సార్లు చూసేసాను సార్. అది ఎక్కువ సార్లు చూసేసిన తర్వాత ఆ డైలాగ్స్ బై హార్ట్ అంటే ఇంక అట్లా బాగా గుర్తుండిపోయినాయి. వీటిని ఏదన్నా చూసినా దీన్ని ఇందులోకి మార్చాలి అన్న సెన్స్ నాకు కనపడేది సార్. అదొకటి. త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గారి గురించి మాట్లాడింది నాకు బాగా నచ్చిన స్పీచ్ సార్. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు, నాకు ఈ అత్తారింటికి దారే సినిమా ఆ స్పీచ్ ఇవి నా ల్యాప్టాప్లో ఉండేవి సార్. ఇవి నా ల్యాప్టాప్లో నేను ఎక్కువ సార్లు చూశాను. అబ్బాయి ఆయన ఎలా మాట్లాడాడు ఎంత బాగా అని చెప్పి ఆయన స్పీచ్. అబ్బా చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఎంత బాగా చేశారు క్లైమాక్స్ అని, ఈ సీను, ఇవి నేను పదే చూసి అవి రెండు నా నోట్కి వచ్చేసినాయి సార్. ఏదో చెప్పు డైలాగ్. త్రివిక్రమ్ గారిది అయితే పవన్ కళ్యాణ్ డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ చెప్పు. అదే సార్, అది జనరల్గా నేను చాలా అంటే చాలా లెంగ్త్ ఉంటుంది సార్. నేను మార్చిన డైలాగ్ గుర్తొస్తుంది, అది చెప్తే బాగోదు. నేను యాక్చువల్గా మార్చిన డైలాగ్ ఉంటుంది కదా సార్, అది గుర్తొస్తుంది. కానీ అది దాన్ని మేము ఏం చేసామంటే మా హాస్టల్లో ఈ ఫుడ్ సరిగా ఉండేది కాదు. ఎక్కువ ఈ చపాతీ ఏదో పెట్టేవాళ్ళు, అది బాగుండేది కాదు. దీని మీదే చేయాలరా అని చెప్పి అప్పుడు ఆ చపాతీకి రిలేటెడ్ మార్చి ఇప్పటికీ ఒక చపాతీ తింటున్నాం అని స్టైల్లో, ఇప్పటికీ తినేటప్పుడు ఆ చపాతీలో ఒక ముక్క అని టైప్ దాన్ని అంతా మార్చి అలాగే ఉంచుతున్నాం అత్తయ్య అని దాన్ని ఇలా మార్చి చేయడం జరిగింది అనమాట. వాళ్ళ మీద, హాస్టల్ వాళ్ళ మీద కోపంతో. అలా దాన్ని ఆ రోజుల్లో అసలు మనం ఎవరో తెలియకుండానే 1 lakh వ్యూవర్షిప్ వచ్చింది సార్ దానికి. అసలు మనం ఎవరో తెలియకుండాను ఊరికి అట్లా యూట్యూబ్లో ఎవరో తెలియదు. అట్లా ఈ జబర్దస్త్ అభి అన్న పరిచయం అవడం, అలా వాళ్ళ చిన్నగా దూరి, అంటే చిన్నగా దూరడం ఉండదు కదా ఇక్కడ ఉద్యోగం యువతలే. అవును సార్, అది వదిలేశాను. మానేసావా? అది కంప్లీట్గా మానేసాను సార్. ఇంకా నాకు ఇలా రెండిటి మీద నడిస్తే అవ్వదని అర్థమైంది సార్ నాకు. అసలు అప్పుడు ఆ టైంలో 2 స్టేజెస్. అవును సార్. ఒకటి మీ మదర్కి ఫాదర్కి, ఒకటే ల్యాండ్ అమ్మించావు. అవును సార్. అదో గుండెపోటు. తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసావు, మరో గుండెపోటు. నీకా సంపాదన లేదు, నువ్వేమవుతావో తెలీదు. అవును సార్. అసలు ఎట్లా నువ్వు ఎలా సమాధానం పరిచయం మీ పేరెంట్స్? అవును సార్, ఇక్కడ అదే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. నేను వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడేమో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన టీం లీడర్లు, టీం మెంబర్స్, అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని 100 మంది ఆల్రెడీ అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరి మధ్యలో అసలు మనం నెట్టుకు రాగలమా అన్న ఇది కూడా వచ్చింది సార్. కానీ వన్స్ ఇంకా అది వదిలేసాము అన్న ఫిక్స్ అయిన తర్వాత మైండ్ ఇంకా ఎలాగైనా ఇందులోనే సక్సెస్ అవ్వాలని తెగ తిరిగేవాడిని సార్. చాలా రోజులు తిరిగాను. ఒక స్కిట్ మనల్ని పైకి ఎక్కిస్తే అది ఏంటంటే జనరల్గా సునీల్ గారు రిక్షాలో ఉంటారు, భీమవరం బుల్లోడు ప్రమోషన్కి వచ్చారు, ఆయన్ని నేను ఆ రిక్షాలో లాక్కొచ్చి దిగిపోవాలి. ఇది నేను చేసిన ఫస్ట్ స్కిట్ సార్, ఫస్ట్ ఎక్కిన స్టేజ్ సార్ అది. ఓకే.
అది ఇట్లా మనం స్టాప్ చేసి చూసినా కూడా నేనని తెలియదు సార్, అలా ఉంటుంది ఆ ఎంట్రీ. అదేలే. ఇలా వచ్చి జిర్రని వెళ్ళిపోతాను అనమాట. నేను అప్పట్లో మనకు అదే చాలా ఎగ్జైట్మెంట్ కదా సార్. నేను ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి ఈరోజు జబర్దస్త్ చేశానని పెడితే అది చూసిన వాళ్ళందరూ ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, ఇంటి దగ్గర మా వాళ్ళతో ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, అలా ఏదో రిక్షాలాగి వెళ్ళాడు పనుల్లాగా, ఎందుకు ఈ బీటెక్ చదివి ఆడికి ఎవరికి వెళ్ళి అవన్నీ చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఇంకా బాధ కలిగించేవి. వాళ్ళు నాకు ఫోన్ చేసి అరే నువ్వు చదివింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, ఎందుకు ఇవన్నీ అని వాళ్ళు బాధపడేవాళ్ళు. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months అసలు ఇంక వాళ్ళ ఫోన్లు కానీ ఇంటి దగ్గరికి ఫోన్ చేయడం కానీ ఇవేమీ చేయలేదు సార్. నేను అస్సలు వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళ మాటల బాధ అనిపించి నేను ఇది కూడా వదిలేసుకుంటానేమో అన్న ఇదితో సార్, ఏది కాకుండా అయిపోద్దేమో అన్న ఇదితో నేను అసలు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు సార్. అప్పుడు మా చుట్టాలు హాస్టల్ ఉంటే అక్కడే ఉండేవాడిని సార్. వాళ్ళకి ఇంకా మనకి అప్పటికి హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా లేదు. అందుకని చుట్టాలకు సంబంధించిన వాళ్ళు ఒక హాస్టల్ పెడితే అందులో ఉండేవాడిని సార్. అది కూడా ఒక లేడీస్ హాస్టల్ సార్. అది ఆ లేడీస్ హాస్టల్లో కింద రూమ్ ఒకటి ఖాళీగా ఉంటే అది నాకు ఇంక వాళ్ళ చుట్టాలు కింద రూమ్ ఒకటి ఖాళీగా ఉంటే కొన్ని రోజులు ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది సార్. నాకు ఇక తప్పని పరిస్థితి. అదొక అగ్ని పరీక్ష మళ్ళీ. అవును సార్. లేడీస్ హాస్టల్లో కింద రూమ్లో ఉండడం అది నాకు చాలా సిగ్గుగా అనిపించేది సార్. ఎవరైనా వాళ్ళు కిందకి తినడానికి వస్తే నేనేంటి ఇక్కడ ఉన్నాను అని కొంచెం సిగ్గుగా అనిపించేది నాకు. ఇంకా వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా తినడానికి వచ్చిన ప్లేట్తో వాళ్ళు వస్తారు, మెస్లోకి వస్తారు కదా సార్. ఆ మెస్ పక్కన రూమ్ అనమాట నాది. వాళ్ళు ఆ మెస్కి వచ్చినప్పుడు నేను అసలు బయటికి రాకుండా లోపలే ఉండేవాడిని. అసలు నేను అక్కడ ఉన్నట్టు కూడా వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళందరూ ఎవ్వరూ లేని టైం చూసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ మెస్ అయిపోయి వాళ్ళంతా రూములకి వెళ్ళి నైట్ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేవాడిని సార్. ఇలా ఉండేది చాలా రోజులు. ఇంక చిన్నగా నేను ఇక్కడ ఓన్లీ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే పని అవ్వదు అని అర్థమైంది సార్ నాకు. ఇక్కడ జబర్దస్త్లో ఫెచ్ అవ్వలేదా మొదటి సార్? ఓన్లీ ఆర్టిస్ట్గా అంటే కొన్ని 100 మంది ఉన్నారు సార్. వెంటనే అవకాశం రావడం చాలా కష్టం సార్. అది అప్పటికే స్టూడియోలో ఎప్పటి నుంచో ఆల్రెడీ ఒక టీంలో 6 members ఉంటే టీమ్ లీడర్కి కొంచెం పేరు వచ్చి ఉంటుంది, ఆ కింద 5గురికే ఇంకా పేరు రావడం కష్టంగా ఉంటుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా కొన్ని 100 మంది అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు సార్. ఆ కింద 5గురికి పేరు రాకుండా ఇంకొకరు లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ముందు వాళ్ళకే రావాలి, ఇంకొకటి దూరాలంటే. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనకేదో మన నోట్లో నుంచి ఏవో కొన్ని డైలాగులు వచ్చేస్తుంటాయి కదా, అవి వాళ్ళకి అందిద్దాం, వాళ్ళకి ఉపయోగపడితే చేస్తారు కదా అన్న థాట్ వచ్చింది సార్ నాకు. వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని సార్. అన్న మధ్యలో ఈ డైలాగ్ పడిద్దేమో చూడండి అని చెప్పేవాడిని సార్. అవి ఎక్కడో నచ్చేవి, ఒక్కొక్కటి నచ్చేది సార్. కొన్ని రోజులు ఒక్కొక్క డైలాగు 2 డైలాగులు ఇలా నచ్చేవి. ఆ తర్వాత వాళ్ళకు అనిపించింది ఒకసారి నువ్వే ఒక స్కిట్ అంతా రాయి చేద్దాం సరదాగా అని. ఆ రోజు అన్నకేదో మా అన్నకేదో సాఫ్ట్వేర్ వర్క్ ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక స్కిట్ అంతా నేనే ప్రిపేర్ చేశాను సార్. ఆ స్కిట్ చేసినప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇంకా అవి నువ్వే పూర్తిగా రాయగలవని చెప్పి నేనే రాయడం, నేనే అందులో ఒక క్యారెక్టర్ రాసుకోవటం. ఇప్పుడు నా చేతుల్లో ఉంది కాబట్టి నేనే ఒక క్యారెక్టర్ రాసుకోవటం, అలా చేసేవాడిని సార్. మధ్యలో ఒక వ్యక్తి మానేయడం వల్ల నాకు కొంచెం సెకండ్ లీడ్ వచ్చింది సార్ ఆ టీంలో. ఈ సెకండ్ లీడ్ వచ్చే వరకు నేను ఇంటికి ఫోన్ చేయలేదు సార్. అవును, మళ్ళీ ఏది మీ వాడికి కనిపించట్లేదు, ఇవన్నీ మాటలు ఎందుకులే అని చెప్పి నేను చిన్నవి చేసిన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేవాడిని కాదు. నాకు అర్థమైపోయింది సార్ ఆ ఫస్ట్ది పెట్టిన తర్వాత, మనం ఏదన్నా ఇది టీవీలో ఉంటుంది, ఇది ప్రాపర్గా కనిపిస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, అరే మీ వాడు కనపడ్డాడు, బాగా చేశాడు అని అన్నప్పుడే పెడదామని ఫిక్స్ అయ్యాను సార్ ఏదైనా. అలా సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి ఫోన్ చేశాను, ఈరోజు చూడండి స్కిట్ అని ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ధైర్యంగా. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కొంచెం ఆ సెకండ్ లీడ్లో నా కొంచెం మంచి డైలాగులు పడ్డం, నాగబాబు గారు, రోజా గారు మెచ్చుకోవడం, ఎక్కడో నితిన్, భరత్ అని 2 డైరెక్టర్లు వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేయడం, వీటన్నింటి మధ్యలో నుంచి నాకు అప్పుడు టీమ్ లీడర్ ఇది వచ్చింది సార్. అది ఇతను ఎవరో ఈ టీంలో సెకండ్కి బాగా చేస్తున్నాడు, ఇతను టీమ్ లీడర్ చేస్తే ఇంకా బాగుంటుందేమో స్కిట్ అని చెప్పి నాకు టీమ్ లీడర్ ఇచ్చారు. ఇది ఎన్నాళ్ళు పెట్టింది? అది ఆల్మోస్ట్ ఖచ్చితంగా 1 year పైన పట్టింది సార్.
మరి మధ్యలో మరి మెయింటెనెన్స్లు ఈ లేడీస్ హాస్టల్ ఇలా నడుస్తూనే ఉన్నాయా? ఆ అభి అన్న టీంలో సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం పేమెంట్ రావటం స్టార్ట్ అయింది సార్. కొంచెం నేను అప్పుడు మెన్స్ హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్ వరకు నేను బేర్ చేయగలిగినట్టు నాకు అమౌంట్ వచ్చేసి సార్ నేను ప్రాపర్గా అదంతా చేసుకున్నాను సార్. ఇంకా టీం లీడర్ అయ్యాను సార్. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి చూసుకోలేదు సార్. ఇంకా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను సార్. స్కిట్స్ మీరు కూడా చూసుంటారు. నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోటీ ఇస్తూ చాలా మంచి స్కిట్స్ చేశాను. నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆ పొలంతో పాటు కొంచెం ఎక్కువ పొలమే కొనుక్కున్నాను సార్. బాబా, గ్రేట్ అచీవ్మెంట్. పేరెంట్స్కి వాళ్ళకి ఉన్న ఆ మనస్తాపం పోయి, అవును సార్, మావాడు పెళ్ళి ఊళ్ళో ఎంత పరువు. అవును సార్, అవును. ఆస్తి దక్కింది, ఇంకా ఎక్కువ కొన్నావు. ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అబ్బో మీ అబ్బాయి ఎరగదీసేస్తున్నాడని అందరూ అనడం. అవును సార్, నేను అవన్నీ నాకు అందుకే సార్ నాకు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చాలా ఇష్టం సార్. అవి మనం ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి సార్. అవును, పాజిటివ్ అంటే మనం ఎక్కడో కిందకి ఉదాసీనత వచ్చేస్తుంది, మెచ్చుకుంటున్నారు కదా. నేను అందుకే ఎక్కువ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా ఇష్టం సార్. ఎవడైనా నన్ను ట్రోల్ చేసినా, ఎవడైనా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టినా పెడతారా నీకు? ఎవరైనా చేసినా అవి నాకు అక్కడక్కడ తగిలినా నేను చాలా దాన్ని ఇంకా తీసుకుంటాను సార్. నేను ఇంకా ఎదగడానికి ట్రై చేస్తాను సార్. అది నాకు నేను చిన్న క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటి ఆ చిన్న క్యారెక్టర్ అది పెద్ద క్యారెక్టర్ అన్నోళ్ళు ఉన్నారు. తర్వాత నేను సెకండ్ లీడ్ వస్తే సెకండ్ లీడ్ ఏముంది టీం లీడర్ అవ్వాలి అన్నోళ్ళు ఉన్నారు. టీం లీడర్ అయ్యాక ఈ జబర్దస్త్ ఏముంది సినిమాలో చేయాలన్న వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళది పెరుగుతూనే ఉంది, నేను అది చేస్తూనే వస్తున్నాను సార్. అదే వాళ్ళు ఇచ్చేస్తున్నారు నీకు ప్రమోషన్. అవును సార్, అవే మనకి నాకు తెలిసి ఎదగడానికి అందరికీ ఆ నెగిటివ్ కామెంట్సే మెట్లని గైడింగ్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ సార్, గైడింగ్ ఫోర్స్. అంటే రేపు మనం ఏం చేయాలన్న దాని మీద దృష్టి మళ్ళాలంటే అలాంటి కామెంట్లు చాలా అవసరం. అవును సార్. అయితే నీలో నటుడు కన్నా నీకు హెల్ప్ చేసింది నీలో రైటర్. అవును సార్, అస్సలు పక్కా షూర్గా. ఎందుకంటే నటనకి పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది సార్, కానీ రాయడానికి చాలా తక్కువ మంది సార్. తక్కువ మంది ఉండరు, తక్కువ మంది కాదు అసలు ఉండరు సార్. ఉన్నా ఒకవేళ అది బార్న్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, నువ్వు చిన్నప్పటి నుంచి పంచులు వేయడాలు, అది నీ ఒరిజినల్ నేచర్ అది. అవును సార్. సో అక్కడ నువ్వు రాణించావు. అవును సార్, అంతే. నాకు మ్యాక్సిమం కాదు సార్, అసలు హెల్ప్ అయిందే అది సార్. అదే ఈవెన్ ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి స్పీచ్ కానీ క్లైమాక్స్ కానీ అది నా అంతటా నేను మార్చుకున్నదే కాబట్టి ఎక్కడో లోపల మనం ఏదో చేయగలం, ఒక డైలాగ్ రాయగలం అనేది అప్పటి నుంచే ఉంది సార్ నాకు. అదేలే, అది ప్రూవ్ అయింది కదా. అవును సార్, ప్రూవ్ అయింది. మరి నీకు అది లైఫ్ ఇచ్చింది. అవును సార్, రైట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఎదగడానికి హెల్ప్ అయింది. బట్ మరి నువ్వు రైటర్గా నువ్వు అసలు నీకు అంత మంచి ఎబిలిటీ దేవుడిచ్చిన వరం అది, అందరికీ రాదు కదా. మరి దాన్ని పక్కన పెట్టేసేవండి పూర్తిగా నటుడు అయిపోయి. లేదు సార్, నేను ఇప్పుడు ఏది చేసినా ప్యారలల్గా ఆ వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. ప్యారలల్గా ఇప్పుడు నేను ఏదన్నా సినిమా చేస్తున్నా ఆ డైరెక్టర్ని పర్మిషన్ అడిగి, సార్ ఈ సీన్ నేను డెవలప్ చేసుకొని వస్తాను సార్, కొంచెం చూడండి సార్, ఇందులో ఏదన్నా పడతాయేమో చూడండి సార్ అని నేను ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్తాను సార్. అదేలే, ఇప్పుడు ఇంకా కళ్ళకద్దుకుని ఇస్తారు నీకు. ఎందుకంటే నీకు ఒక ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్కి వాళ్ళకి ఒక పరమార్థం కనిపిస్తుంది కదా, సక్సెస్ అవుతుంది ఆది రాసుకుంటే అన్న ఒక నమ్మకం అందరికీ ఉన్నప్పుడు బాబు హాయిగా రాసుకోరని ఆయన అంటారు వెళ్ళి. అవును సార్, అందుకే మ్యాక్సిమం ప్రతి డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు సార్. ఏదన్నా మనం రాసుకెళ్ళినా అది మన ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇవి పడవ కానీ ఇది పడుద్ది అని చెప్పి ఆ డైలాగ్ తీసుకోవడం అలాంటివి ఎంకరేజ్ చేస్తారు. అది వాళ్ళకి కూడా సౌకర్యం కదా. అవును సార్, అడిషనల్గా ఆలోచించక్కర్లేదు. అవును సార్, నీ సీన్ గురించి అని. అలా నువ్వు రాసి బాగా సక్సెస్ అయిన సీన్స్ ఎక్కడున్నాయి? అది సార్ నాకు ధమాకా మూవీ నాకు మంచి సక్సెస్ ఇచ్చింది సార్. రవితేజ ఆల్మోస్ట్ అంటే అందులో ఓన్లీ ట్రాక్ నాది, రావు రమేష్ గారిదే సార్. అది ప్రసన్నతో పాటు నేను కూడా కూర్చొని డెవలప్ చేసేవాడిని సార్ కొన్ని. ఓకే, నక్కిన త్రినాథరావు ప్రసన్న నాకు చాలా మంచి త్రినాథరావు గారు ప్రసన్న ఫస్ట్ టైం నాకు తగ్గ క్యారెక్టర్ రాశాడు సార్ అందులో. ఓకే, ఆ సినిమాలో ఓన్లీ కామెడీ ట్రాక్ మాదే ఉంటుంది సార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అది ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. 100 crores క్లబ్ కదా. అవును సార్, అవును సార్. నాకు అది ది బెస్ట్ సినిమా సార్. అలాగే తొలి ప్రేమ సినిమాలో వెంకీ అట్లూరి అన్న, అక్కడ కూడా వరుణ్ తేజ్ అన్నతో చేశాను సార్ లండన్లో. అక్కడ కూడా ఎప్పుడైనా నాకు ఏదన్నా అన్న ఈ డైలాగులు పడతాయేమో అంటే అందులో నుంచి ఇది పడుద్ది అది అని చెప్పి అన్న కూడా ఒకటి అలా ఎంకరేజ్ చేసేవాడు సార్. ఇప్పటికీ వెంకీ అన్న ఏ సినిమా చేసినా అందులో నేను ఉంటాను సార్. ఆయన ఫస్ట్ నుంచి ఒక సెంటిమెంట్. అదేలే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు యూనిట్లో ఉంటే హెల్ప్ అవుతారు కదా. ఇప్పుడు ఏవిఎస్ కానీ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారికి వాళ్ళకి ఈ సీన్ డెవలప్మెంట్లో క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్లో బాగా హెల్ప్ అయ్యేవారు. వాళ్ళని చేసుకోమనేవాడు ఈవి సత్యనారాయణ గారు.
అలాగే ఇప్పుడు మీరు ఒక అడ్వాంటేజ్. అదే సార్. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే ఒక కంప్లీట్గా ఒక సినిమాకి స్క్రిప్ట్గా డెవలప్ చేసి ఒక కథ ఒక అలాగా ఎందుకు నువ్వు చేయట్లేదు? అది నాకు తెలిసి అలాంటిది చేయాలంటే నేను మిగతావన్నీ ఆపేయాలి సార్. అది అది సో నువ్వు ఇప్పుడు అదర్వైజ్ చాలా బిజీగా ఉన్నావు. అవును సార్, అవును సార్. నటుడుగా మిగతావన్నీ ఆపేసి అది చేయాలంటే అంత దానికి ఒక టైం ఉంది అనుకుంటున్నాను సార్. అంతేలే. ఇప్పుడు మన బలగం వేణు కూడా అవును సార్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయ్యి 9 ఏళ్ళు ఎంత పట్టుకు తెలియనట్టున్నాడు స్క్రిప్ట్. ఆల్మోస్ట్ 9 years. దిల్ రాజు గారి దగ్గర ఆల్మోస్ట్ 4 years డెవలప్మెంట్ జరిగినట్టుంది సార్. అంటే అవును, అది ఒక మంచి అవుట్పుట్ వచ్చేదాకా దాన్ని డెవలప్ చేసేసి అందుకే అంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. మంచి రిజల్ట్ వచ్చింది. అసలు బలగం వేణు ఒక రికార్డ్ క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ సార్. అసలు ఎలాంటి డైరెక్టర్ అయినా మన ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా పొగిడే సబ్జెక్ట్ సార్ అది. అవును, చాలా బాగా తీసేవయ్యా అనిపించుకునే సబ్జెక్ట్. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారే ఇంటికి పిలిచి అవును సార్ అంత మెచ్చుకుని. అవును సార్. అలాంటి ల్యాండ్ మార్క్ రావాలంటే అంత ఎఫర్ట్ కూడా పెట్టాలి సార్. ఆ మేరకు తక్కువ వదిలేసుకోవాలి కూడా. అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్గా నువ్వు రన్ అవుతున్న కెరీర్, అవును సార్, నీకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇంకా దాంట్లో నీకు అసంతృప్తులు కానీ, అంటే మనం ఇంకా సాధించలేకపోయాం అన్న ఫీల్ కానీ ఉందా? ఇంకా సాధించాలి సార్ కంపల్సరీగా. ఇప్పుడైతే సినిమాలు బాగానే చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి సార్, చేస్తున్నవి కూడా. సినిమాల పరంగా వస్తున్నాయి సార్. ఇంకా ఇంకా అదే నువ్వు చాలా బిజీగా ఉన్నావు అన్న విషయం ముందు నాకే తెలుసు. ఎందుకంటే నీకు ఇంటర్వ్యూ రావడానికి 4 రోజులు పట్టింది. ఒక 2 షెడ్యూల్ డిసెంబర్ రిలీజ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూగా పడ్డాయి సార్. దానివల్ల నేను కొంచెం అదేలే. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, నీకు టీవీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. టీవీ ప్రేక్షకులు ఆడియన్స్లో అభిప్రాయం అంటే మనం ఏం చెప్పనక్కర్లే ఇంకా నీ గురించి. అంత మాస్ స్టార్ నువ్వు అక్కడ. తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు, పెద్ద హీరోలతో చేస్తున్నావు, అదొక అచీవ్మెంట్. అసలు నువ్వు చాలామంది చేస్తున్న పని అడుగుతున్నాను నేను, నువ్వేం హతాశుడు అయిపోకల్లా. నువ్వు హీరోగా ఎందుకు చేయట్లేదు? అయ్యో సార్, నాకు అసలు ఆ థాటే లేదు సార్ అసలు. అంటే హీరో అంటే మరి పాటలు పాడి ఫైట్లు 100 మందిని కొట్టేసి అలాగని కాదు. నీ హీరో అంటే ఒక లీడ్ క్యారెక్టర్గా ఒక చిన్న కథను తయారు చేసుకుని. ఎందుకు అసలు ఆ థాట్ రాలేదు సార్ నాకు. అవునా? లేదు సార్ అసలు. అంటే ఇదే నీకు బాగుందా? ఇదే బాగుంది సార్ యాక్చువల్గా. నాకు ఇది చాలా బాగుంది సార్. ఎవరు హీరోగా చేసినా అందులో మనకు ఒక క్యారెక్టర్ పడితే దానికి న్యాయం చేయాలన్నదే నా ఇది సార్. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇంతమంది హీరోలతో చేస్తుంటావు కదా. అవును సార్. నీకు బాగా నచ్చిన హీరో ఎవరు? సార్ ఆబ్వియస్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెట్టే సార్. పవన్ కళ్యాణ్ నీకు డెమి గాడ్ సార్, నీ సర్వస్వం, నీ పంచ ప్రాణాలు లేదా 6వ ప్రాణం, వాట్ ఎవర్. పవన్ కళ్యాణ్ నీ లిస్టులోకి తేకూడదు. అదే సార్. జనరల్గా నువ్వు చేస్తున్న హీరోల్లో నీకు ఎక్కువ ఎవరితో? సార్ ఆల్మోస్ట్ అందరూ సపోర్టివ్గా ఉంటారు సార్. ఒక్క పేరు చెప్పడానికి లేదు సార్. ఎందుకంటే ఏ హీరోతో వర్క్ చేసినా కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు సార్. కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా సార్. ఈవెన్ స్క్రిప్ట్లో కూడా అది కనపడద్దా చూడు అనేలాగా రవితేజ గారు ఎంత బాగుంటారు సార్. అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయనతో ఉంటే ఒక ఎనర్జీ సార్ అసలు. అవును. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను విశ్వక్సేన్తో 2 movies చేశాను సార్. అతను కూడా సూపర్. అంటే ఒక డైలాగ్ మనకి ఎక్కువ వచ్చినా ఎక్కడ ఒక హీరో నేనే అనే ఇది ఉండదు సార్ విశ్వక్సేన్ బ్రదర్కి కూడా. అవునా? ఫుల్ సపోర్ట్. ఈ డైలాగ్ ఇతను చెప్పాలంటే అతనే చెప్పాలి కానీ దాన్ని మనం తీసుకొని చెప్పే ఇది ఉండదు సార్. అలాంటివి ఉండవు సార్. విశ్వక్సేన్ బ్రదర్తో కూడా చాలా మంచి ట్రావెలింగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను సార్. రేపు December 8th రిలీజ్ ఉంది సార్. నితిన్ అన్నతో ఫస్ట్ టైం చేశాను సార్. అది కూడా మంచి క్యారెక్టర్ సార్. లాస్ట్ టైం ధమాకా రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలిసి ఈసారి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సార్. చాలా బాగుంటుంది సార్. ఎక్స్ట్రాడినరీ హిట్ ఖచ్చితంగా మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సార్. అదే ఎంటర్టైన్మెంట్ అయితే చాలు, అంతే సార్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తారు అందరూ. అవును సార్, అవును సార్. కానీ బట్ ఈ మధ్య రోజుల్లో సినిమాలు హిట్ లైన్ సినిమాలు అన్నీ చూడు, ఒక విరూపాక్ష కానీ, అవును సార్, లేకపోతే ఒక దసరా కానీ, ఆ మధ్యలో సామజవర్గమన కానీ, ఇప్పుడు బేబీ కానీ, ఇవన్నీ ఒక మోర్ దాన్ రెగ్యులర్ సినిమా. అవును సార్, మోర్ దాన్ రెగ్యులర్ సినిమా. ఒక మధ్యలో ఒక సామజవర్గమన ఒకటి మామూలుగా రెగ్యులర్ ట్రాక్ అయినప్పటికీ కూడా ఆడింది. అవును సార్. ఆ లెక్కలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు సార్ సినిమాలో. నాకు తెలిసి ఫస్ట్ టైం సార్ అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోకి. హీరో క్యారెక్టరైజేషనే కథ సార్. అది
చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. ప్రతి సీను చాలా ఫ్రెష్గా హిలేరియస్గా ఉంటాయి సార్. ఓకే, అవునులే, అసలు కంటెంట్ కొత్త కంటెంట్ కదా. కంటెంట్ కొత్త కంటెంట్ సార్. అవును, అందుకే ఆయన క్యారెక్టరైజేషనే కథలా మారిద్ది సార్ మొత్తం. ఓకే, అదే మనకి బాగా థ్రిల్ ఇస్తుంది సార్ సినిమా. అవునా? నీ చేయబడిందా? మాది సెకండ్ హాఫ్లో మాది సార్. అదేలే, నువ్వు చేసుకున్నావు లేదా అని. లేదు సార్, సెకండ్ హాఫ్లో వక్కంత్ వంశీ గారు ఆల్మోస్ట్ ఆయన మామూలు రైటర్ కాదు సార్. అయ్యో, ఆయన డైలాగ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తాం సార్. ఎక్కడైనా మనం ఏదైనా చెప్పినా ఆయన తీసుకుంటాడు సార్. అసలు ప్రాబ్లం లేకుండా. తను చాలా మంచి బ్రిలియంట్ రైటర్ బాబు. ఎలాంటి సినిమాలు సార్ అది. ఆయన ఇచ్చిన ఆ కిక్ సినిమా ఇప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కిక్లో ఉన్న అదొక కల్ట్ సినిమా లాగా కదా. కల్ట్ ఎంటర్టైన్మెంట్లో కిక్ అన్నది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని రన్ ఉంటుంది ఫిల్మ్. అవును సార్, బాగా అసలు అద్భుతం. వాళ్ళతో నువ్వు కంబైన్ అవ్వడం అంటే ఈ లేటెస్ట్ డైరెక్టర్స్లో వక్కంత్ వంశీ. ఇంకెవరు నువ్వు బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ ఎవరు? నాకు త్రివిక్రమ్ గారు సార్. నువ్వు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పకుండా నువ్వేం చెప్పగలవు అనేది నీకు ఇప్పుడు క్విజ్ సార్. యాక్చువల్గా త్రివిక్రమ్ గారు ఎందుకంటే సార్ నాకు ఆయనలో ఉన్న రైటర్ అసలు గొప్ప రైటర్ సార్. అసలు నాకు ఇంతవరకు ఎప్పటికీ అంతు చెక్కనే రైటర్ సార్ ఆయన. అసలు ఎలాంటి మాటలు రాస్తారంటే అయ్య బాబోయ్. నాకు ఆయన ఓన్లీ ఆయన పంచ్ డైలాగ్స్ అని యూట్యూబ్లో అవి పెట్టి చూస్తూ ఉంటాను సార్ రెగ్యులర్గా. ఇది ఎలా రాశారు, ఈ రామాయణం నుంచి దీనికి ఎలా కనెక్ట్ చేశారు, మహాభారతం నుంచి మన ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఆ డైలాగ్ని దీనికి ఎలా కనెక్ట్ చేశారు, ఇవన్నీ చూస్తుంటాను సార్ నేను. అసలు ఆయన మేధాశక్తికి నేను ఎప్పుడూ ఫిదా అవుతుంటాను సార్ ఆయనకి. అదే రైటింగ్ ఎబిలిటీ. ఎందుకంటే తను ఇమోషనల్ సీన్ రాసిన, ఒక సెంటిమెంట్ సీన్ రాసిన, లేకపోతే ఎంటర్టైన్మెంట్ రాసిన, ఏదైనా కూడా అదొక కొత్త పోకడ, కొత్త వరవడిలో ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమావే. అవును సార్. మళ్ళీ అక్కడ రెప్లికాలు ఉండవు సినిమాలు. అండ్ నీ అడ్మిరేషన్ అతని పట్ల 100% ఒప్పుకోదగ్గదే. అవును సార్, దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు. వాళ్ళిద్దరూ కాకుండా నేను అడుగుతాను ఎప్పుడు నిన్ను అడిగినా. ఎందుకంటే హైపరాది కనిపించగానే యువతల పవన్ కళ్యాణ్, యువతల త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు సార్. కాకపోతే మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు సార్. ఇంకా ఆయన ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సార్. ఓకే, నేను యాక్చువల్గా ఆయన అలా ఉంచి మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఆయన గురించి ఎవరైనా ఒప్పుకోవాల్సిన మ్యాటర్ సార్ రాజమౌళి గారి గురించి. సినిమా ఇండస్ట్రీయే ఫిదా అయిపోయి సినిమా ఇండస్ట్రీ సాహో చెప్పింది. అవును సార్, ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే. ఆయన డెడికేషన్ సార్. ఏంటి సార్, 12 సినిమాలు తీస్తే ఒక్క ఫ్లాప్ లేకుండా తీయాలి అనే ఒక ఇది, అంత డెడికేషన్. టైం లేట్ అయినా పర్లేదు, నేను క్వాలిటీ మూవీ ఇవ్వాలని ఆయన చూపిస్తాడు కదా సార్. అది టైం గురించి అసలు కేరే లేదు. అవును సార్, అది అన్నీ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే రిలీజ్. ఆ ప్రొడ్యూసర్కే భయం లేదు సార్. ఎంత లాగ్ అయినా, ఎంత టైం తీసుకున్నా ఆ ప్రొడ్యూసర్కే భయం ఉండదు సార్. ఎందుకంటే రాజమౌళి గారు ఒక పర్ఫెక్ట్ సినిమా ఇస్తాడని ఆ ప్రొడ్యూసర్ నమ్మకం, అవన్నీ వాళ్ళు ఏం అడగరు కూడా. అవును సార్, ఫైనల్ ప్రోడక్ట్ బాగుంటుందని ఒక నమ్మకం, అంతే సార్. అంతే. ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు సార్. ఏ గది లాంటి సినిమావే అతను ఆడించాడంటే తక్కువ. ఇక అందరూ ఈ మిగతా ఇవన్నీ గొప్ప సినిమాలుగా చూస్తారు, ఏగ తీయడం చాలా కష్టం. ఎందుకంటే